అది ఆంధ్ర కాదు. ఎందుకంటే తెలంగాణ కూడా స్టార్టింగ్ నుండి కూడా 2 రాష్ట్రాలు కూడా అతను విపరీతంగా తిరిగారు. అందుకని తెలంగాణ అండ్ ఆంధ్ర పెరిగారని చెప్పాలి. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి తను కోరుకునేది ప్రత్యామ్నాయ సంస్కృతి. ఎందుకంటే ఈ ఉన్న సంస్కృతి వల్ల ఎంత వెనకబడుతున్నాము. ముఖ్యంగా మతోన్మాదం వల్ల, సాంప్రదాయాల పేరుతో, మూఢనమ్మకాల పేరుతో, అంటరానితనం పేరుతో, అస్పృశ్యత పేరుతో, కులాలు, మతాలు, అలాగే మహిళలు, పురుషులు, రకరకాల సాంప్రదాయాల పేరుతో తను కోరుకునేది ఏంటంటే ప్రత్యామ్నాయం సంస్కృతి కావాలి. ఉదాహరణకి సాంప్రదాయ మ్యారేజ్, దానికి ఏం చేయాలంటే అంత ఖర్చు పెట్టక్కర్లేదు. కెరీర్ చెప్పింది అదే. అంత ఖర్చు పెట్టక్కర్లేదు, లక్షల మీద ఖర్చు పెట్టక్కర్లేదు. మ్యారేజ్ చేసి దాని తర్వాత మళ్ళీ పేదరికంలో కొట్టుకెళ్ళిపోక్కర్లేదు. కేవలం సింపుల్గా దానిలో మ్యారేజ్. ఇలాగ ప్రతి దానికి కూడా ప్రత్యామ్నాయం ఉందని చెప్పి అతను చెప్పుకొచ్చారు. ఆ ప్రత్యామ్నాయం కంపల్సరీగా మనకి ఇక్కడ విశాఖపట్నంలో మన జయగోపాల్ గారు చూపించారు. మరి అది చాలా అవసరం కూడా ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమము. మరి ఆ ఉద్యమంలో 2 రకాల ఫాలోవర్స్ ఉంటారు. ఒకటి అభిమానులు ఉంటారు. రెండోది ఫ్యాన్స్ ఉంటారు. తర్వాత ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్, 2 రకాల ఉద్యమం కార్యకర్తలు ఉంటారు. ఇక్కడ మేమైతే జయగోపాల్ గారికి ఫాలోవర్స్మే. ఎందుకంటే అతని ఆశయాలు వీలున్నంత వరకు కూడా వ్యాప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మా ఇంటిలో అతని ఆలోచన మేరకే మా 2 అమ్మాయిలకు కూడా సోషల్ మ్యారేజ్ చేయడం జరిగింది. మరి జయగోపాల్ గారితో 1975 సంవత్సరం నుండి కూడా నాకు పరిచయం ఉంది. నిత్యం ఇందాక చెప్పినట్టుగా, సోదరుడు చెప్పినట్టుగా అతను కొంతమంది కార్యకర్తలు అయితేనేమి, ఉద్యమ కార్యకర్తలు అయితేనేమి కొంతమంది దూరం అయ్యారు. ఎందుకంటే ఇతరులో ఉన్న సిన్సియారిటీ, ఉద్యమం పట్ల ఏమాత్రం కూడా తను కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. సిన్సియారిటీ ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి, ఉద్యమం ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలి. ఇది లేకుండా ఏమి కూడా చేయలేమని చెప్పేసి అతను ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకంతోనే కొంతమంది ఏం చేశారంటే కాంప్రమైజ్ అవ్వలేక వెళ్ళిపోయారు. కానీ ఉద్యమం మీద మాత్రం దేశవ్యాప్త ఉద్యమము. మరి జయగోపాల్ గారి ఆలోచనలు సమాజానికి ఎప్పుడూ అవసరమే. అతను అంతిమ 1972లో భారతనాట్య సమాజం పెట్టారు. అప్పుడున్న వ్యవస్థలు, అప్పుడున్న ఆలోచనలు, అప్పుడున్న మతోన్మాదం ఏ విధంగా ఉందో దానికి ప్రత్యేకంగా మనం అంతా భారతనాట్య సమాజం ఉద్యమం చేయాలని, అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలని, అలాగే మూఢనమ్మకాల వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి అనేక రకాలుగా ఉద్యమం చేయడం కోసం ఎంత ప్రయత్నించినప్పుడు కూడా మన వాళ్ళు సీరియస్గా తీసుకోకపోవడం వలన ఇప్పుడు మన మతోన్మాదంలో చిక్కిపోయాం. ఎంత దారుణంగా చిక్కిపోయామంటే మనం సైన్స్ ఒక పక్క అనుభవిస్తూనే నిత్యం కూడా ప్రతి క్షణం కూడా సైన్స్ ఫలితాలు అనుభవిస్తూనే రెండో పక్క ఇచ్చే మతోన్మాదాన్ని చాలా దారుణంగా ఎంకరేజ్ చేస్తాం. ఈనాడు మహాకుంభమేళాలు ప్రతి వాళ్ళకి తెలుసు, అయినప్పటికి కూడా దానివల్ల ఉపయోగం లేదని తెలుసు, మూఢనమ్మకం అనేది తెలుసు. అయినప్పటికి కూడా జనాలు మతం పేరుతో, సాంప్రదాయాల పేరుతో ఎంత నష్టపోతున్నారో అది గమనించట్లేదు. అంత ఇదిగా జాతస్వభావాలకి మనం లొంగిపోతున్నారు. మిత్రులారా, ఇంకా నా ముందు చాలామంది మాట్లాడుతున్నారు. మిత్రులారా, మేము కోరేది ఒకటే, జయగోపాల్ గారు కోరేది అదే. గుడ్డిగా ఏ విషయం కూడా నమ్మొద్దన్నారు. ప్రతిదాన్ని ఆలోచించి ఫాలో అవ్వమన్నారు. అదే శాస్త్రీయత చెప్తుంది, అదే సైన్స్ చెప్తుంది, దాన్నే ఫాలో అవ్వమన్నారు. కానీ అది కాకుండా కేవలం అంధవిశ్వాసాలు ఇంకా కూడా సైంటిఫిక్గా మనం డెవలప్ అయినా సరే ఇంకా కూడా అంధవిశ్వాసాలకు వెళ్ళడంలో అర్థం లేదు. దయచేసి మేమే కాదు అందరం కలిపి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
అభిమానులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. దయచేసి భవిష్యత్తులో కూడా మన ఈ ఉద్యమం అందరికీ ఎప్పుడు కూడా అవసరం ఉంది. శాస్త్రీయ దృక్పథాన్ని వ్యాపింప చేయడం కోసం అందరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా భారతనాట్య సమాజం కూడా ఇకపైన కంటిన్యూస్గా ఇదే కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మేము కూడా జయగోపాల్ గారి ఆలోచనలు, ఆశయాలను కొనసాగించడంలోనే అతనికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా అతని ఆలోచనలు సమాజంలో తీసుకెళ్ళిన అవసరం ఉందని చెప్పేసి మరొక్కసారి భారతనాట్య సమాజం తరపున ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం.